కుకట్పల్లి జేఎన్టీయూ సమీపంలోని శ్రీ సాయినగర్ కాలనీ వాసులు కాలనీ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో తమ సమస్యలని ఏకరువు పెట్టారు. విలేకరుల సమావేశంలో కాలనీలో వారు చాలా రోజులుగా ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాల ఇబ్బందుల గురించి వెల్లడించారు. కాలనీలో 1990లో భద్రారెడ్డి రామరాజు అనే వ్యక్తి వద్ద హైదర్నగర్ గ్రామం సర్వే నెంబర్ 145లో 11 ఎకరాలకి పైగా విస్తరించిన లేఅవుట్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 150 మందికి పైగా ఫ్లాట్లని కొనుగోలు చేశామన్నారు. 1993లో అసోసియేషన్గా ఏర్పడి ప్రభుత్వ సహకారంతో డ్రైనేజీ, విద్యుత్, తాగునీటి అభివృద్ధి పనులని చేసుకున్నామని, అనంతరం 2003వ సంవత్సరం వరకు ఎవరు ఎలాంటి అభ్యంతరాలు చేయలేదని వారు పేర్కొన్నారు. తర్వాత హౌసింగ్ బోర్డులో స్థలం కొంత తక్కువగా వచ్చిందని ల్యాండ్ గ్రాఫింగ్ కింద 2006లో అభియోగిస్తూ కోర్టులో హౌసింగ్ బోర్డు అధికారులు కాలనీపై కేసు వేశారని తెలిపారు. అనంతరం 2010 నుంచి 12 మధ్య కాలంలో హౌసింగ్ బోర్డుకి కొంత మొత్తాన్ని చెల్లించి క్రమబద్ధీకరించుకోవాలని అప్పట్లో అధికారులు ప్రతిపాదించారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఈ విషయం కార్యరూపం దాల్చలేదని 2018లో ల్యాండ్ గ్రాఫిక్ కేసుని హౌసింగ్ బోర్డు అధికారులు విరమించుకున్నారని వివరించారు. మేము శ్రీ సాయినగర్ హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ కార్యనిర్వాహక వర్గ సభ్యులము. ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేమందరం కూడాను ఇక్కడ 1990లో ఈ సాయినగర్ సొసైటీలో ఉన్న ప్లాట్లని జెన్యూన్గా పర్చేజ్ చేసుకున్న వాళ్ళము. సుమారుగా 150 మంది ఉన్నాము. సో ఇవి రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ తోటి ఆ రోజున మేము పర్చేజ్ చేసుకున్నాము. అయితే దీని పైన ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో, ఇది కబ్జా భూమి అనేది అది అవాస్తవం అండి. ఇది మేము జెన్యూన్ బయింగ్ చేసుకున్నామండి. అండ్ రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వము ఒక వెసులుబాటు కల్పించింది GO 59లో అప్లై చేసుకోవటానికి ప్రభుత్వ భూముల్లో నుంచి. సో మాకు ఈ లాంగ్ డిస్ప్యూట్ ఏది లేకుండా దీన్ని ఒక సెటిల్మెంట్కి క్లియర్ చేసుకోవటం కోసం అని చెప్పేసి మేము GO 59 ద్వారా మాకు దీన్ని రెగ్యులరైజ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ దిశగానే మేము మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మాధవరం కృష్ణారావు గారి దగ్గరికి వెళ్ళి అభ్యర్థించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఈ విషయంలో మీకు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పడం జరిగిందండి. ఈ విషయంలో దీంట్లో ఎవరు కబ్జాదారులు లేరండి. మేమందరం కూడా జెన్యూన్ బయర్స్ అండి. దయచేసి దీన్ని గమనించి, మేము అందరం మధ్యతరగతి కుటుంబీకులము. మీరు కూడా ఒక మానవ హృదయంతో ఆలోచించి మాకు సహాయం అందించేటట్టుగా తోడ్పడండి. ఎమ్మెల్యే గారి మీద చేసిన ఆరోపణలు ఏమున్నా కానీ అవి అన్నీ అవాస్తవాలండి. దయచేసి దీన్ని గమనించి మాకు సహకరించాలని చెప్పి ప్రార్థిస్తున్నాము. నమస్కారం.